అదర్ ప్రాజెక్ట్స్లో కానీ ఎవరికైనా మీరు ఇది కొనొద్దు, ఇది నీకు వర్త్ కాదు అని ఎప్పుడైనా చెప్పడం జరిగిందా? ఎందుకు? నేను మా ప్రాజెక్టులో కూడా కొనొద్దని చెప్పిన సందర్భాలు ఉన్నాయి. ఎస్, ఎగ్జాంపుల్ చెప్తా. కళ్యాణి గారని ఒక ఆమె వచ్చింది, ప్రసాద్ గారని రెఫర్ చేస్తే ఆయన ఫ్లాట్ కొనుక్కున్న తర్వాత వెళ్ళి మా ప్రాజెక్ట్ రాయల్ పెవిలియన్ చూసి వచ్చి ఆఫీస్కి వచ్చారు. ఆమె వచ్చిన తర్వాత 2 ఫ్లాట్లు తీసుకుంటానని చెప్పి చెక్ రాస్తున్నారనమాట. చెక్ రాస్తున్నప్పుడు నేను, మేడం మీకు అసలు ఎందుకు ఫ్లాట్లు ఎందుకు కొంటున్నారు మీరు అని అడిగా. నా దగ్గర కొంత మనీ ఉందండి, మళ్ళీ అటు ఇటు మనకి ఇది అవ్వకూడదని చెప్పి ఇన్వెస్ట్ చేస్తున్నాను అంటే, ఓన్లీ ఇన్వెస్ట్మెంట్ కోసం అంటే అవునంది. ఇన్వెస్ట్మెంట్ అయితే బిల్డింగ్ మీద మీరు ఆల్రెడీ మీకు ఓన్ హౌస్ ఉందా అంటే శ్రీనగర్ కాలనీలో మంచి హౌస్ ఉందండి, ఓన్ హౌస్ ఉందని చెప్పి ఇండిపెండెంట్ హౌస్. అలాంటప్పుడు మరి మీకు ఫ్లాట్ ఎందుకండి, ల్యాండ్ కొనుక్కోండి లేదంటే ప్లాట్స్ కొనుక్కోండి, కొంచెం రేట్ మనకు ROI ఎక్కువ వస్తుందని చెప్పా. ఆయన లీగల్గా పడలేవండి అంటే నేను కావాలంటే తను హెల్ప్ చేస్తాను అని చెప్పా.